భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దాయాది దేశానికి గట్టి దెబ్బ తగిలింది. భారత్తో యుద్ధానికి దిగక ముందే పాక్ సైన్యం పిట్టల్లా రాలిపోతున్నారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడులతో పాకిస్తాన్ ఆర్మీ అల్లాడిపోతుంది. కొన్ని రోజుల క్రితం పాక్ సైనికులు వెళుతున్న ట్రైన్ని హైజాక్ చేసిన బిఎల్ఏ తాజాగా మరోసారి పాకిస్తాన్ సైన్యానికి ఊహించని షాక్ ఇచ్చింది. లేటెస్ట్గా బలూచిస్తాన్లో ఓ టౌన్ని కూడా స్వాధీనం చేసుకుంది. బిఎల్ఏ వరుస దాడులతో బలూచిస్తాన్ పైన పాకిస్తాన్ నియంత్రణ కోల్పోతుంది. తాజా దాడిలో పాక్ సైనికులను బంధించి మంగుచోర్ పట్టణాన్ని బిఎల్ఏ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బిఎల్ఏ పోరాడుతోంది. ఇప్పటికే బిఎల్ఏ దాడులలో వందలాది మంది పాక్ సైనికులు మృతి చెందారు. సొంత దేశంలో నిరసనకారుల నుంచి ఓ పట్టణాన్ని కాపాడుకోలేకపోయిన పాక్ భారత్ పైన మాత్రం దాడులకు వెనకాడబోమంటూ ప్రకటించడం పాక్ని నవ్వులపాలు చేస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఇప్పటి వరకు బలూచిస్తాన్ ప్రావిన్స్లో మోహరించిన ఆర్మీని ఎల్ఓసి భారత సరిహద్దు వైపు తరలించారు. దీంతో అక్కడ సైన్యం తగ్గిపోవడంతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ తీవ్రంగా విరుచుకుపడుతోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్లో ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలోని క్వెట్టా, గ్వాదర్ వంటి కొన్ని పట్టణాలలో మాత్రమే పాక్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మిగిలిన ప్రాంతాలలో బిఎల్ఏ ఫైటర్స్ అధికారాన్ని చెలాయిస్తున్నారు. దీంతో క్వెట్టా, గ్వాదర్ పట్టణాలను కూడా పాక్ చేతుల నుంచి లాక్కొనేందుకు బిఎల్ఏ దాడులను ప్రారంభించింది. పాకిస్తాన్ సైన్యం, బలూచ్ యోధుల మధ్య భారీ కాల్పులు జరిగాయని, తిరుగుబాటుదారులు ఒక సైనిక శిబిరం పైన దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని వార్తా కథనాలు వెలువడ్డాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కలాట్ జిల్లాలోని మంగోచార్ పట్టణాన్ని బిఎల్ఏ ఫైటర్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మంగోచార్ పట్టణంలోని అనేక ప్రభుత్వ భవనాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని సమాచారం. అందులో ఒక భవనానికి నిప్పు పెట్టినట్లుగా వాటిని సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వైరల్ అవుతున్న వీడియోలో బిఎల్ఏ ఫైటర్స్ పాక్ వ్యతిరేకంగా నినాదాలు చేయడం కనిపిస్తుంది. మరోవైపు బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెటాను, కరాచీని కలిపే హైవేని బిఎల్ఏ ఫైటర్స్ దిగ్బంధించారు. నేషనల్ బ్యాంకులు, కోర్టులను తమ ఆధీనంలోకి తీసుకుని నిప్పట్టించారు. విషయం తెలుసుకొని అక్కడికి పాకిస్తాన్ సైన్యం వచ్చేసరికి ఆ ప్రాంతం మొత్తం విధ్వంసం సృష్టించారు. అంతేకాకుండా పాకిస్తాన్ ఆర్మీ క్యాంపు పైన బిఎల్ఏ ఫైటర్స్ దాడి చేసి పాక్ సైన్యానికి చెందిన ఆయుధాలను ఎత్తుకు వెళ్లారు. మంగోచార్ పట్టణాన్ని బిఎల్ఏ సూసైడ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. కోట్ లాంగోవ్ ప్రాంతంలోని లెవీస్ చెక్పోస్ట్ పైన కాల్పులు జరపగా అక్కడ ఒక అధికారి మరణించాడు. కలాత్ జిల్లాలోని రహీమాబాద్ ప్రాంతంలో ఒక వంతెనను బాంబుతో పేల్చి వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.